Kirti calling a Fondago, enjoying the life, huh? నేను దూకేస్తా. Hey, don't నేను jump, దూకి huh? చచ్చిపోతా. Fondago. హలో, నువ్వు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ కాదు కదా? నీకెవరు చెప్పారు? రిసెప్షన్ లో అడిగితే చెప్పారు. అసలు నువ్వెందుకు వెళ్ళావు ఆఫీస్ కి ఇప్పుడు? నువ్వు చెప్పింది నిజమేమోనని, నీ 100 crores ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనొస్తే నాకు బాగా షాక్ ఇచ్చావు కదా. అది కాదు కీర్తి, నేను ఒకసారి చెప్పేది విన్. నువ్వేం చెప్పకు. కమ్ హియర్ రైట్ నౌ. ఏంటి సార్, పాత సామాన్లు గేయాలా? వాలెట్ పార్కింగ్. ఊడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు, వ్యాలెట్ అంటాడు. 2 భుజాలు పైకెత్తాడు పుష్పత్రి ఏంటి ఈడు? ఏమైందిరా? ఇప్పుడు ఏమైందో చెప్పండి ఫస్ట్. లంచగాడి కంపెనీకి పోయిందంట. అవునా? నా పని బుక్ అయింది. Fondago. నా జీవితం ఎవడి కంపెనీ, ఎందుకు వచ్చాయి, ఎక్కడుంది ఇది? హాయ్ కీర్తి, సడన్ సర్ప్రైజా? నాతో ఇంకా ట్రావెల్ చేయాలి కదా. సక్సెస్ఫుల్ గా చీట్ చేసావు కదా. చీట్ చేయడం ఏంటి? నేను చీట్ చేయడం అంటే ఎవరు చెప్పారు నీకు? నీ రిసెప్షనిస్టే. పట్టపగలి ఏంట్రా వాళ్ళ రొమాన్స్? నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. వాడు దొరికిపోయేలా ఉన్నాడు అక్కడ. ఎవరో చెప్పింది నువ్వు నమ్ముతావా, నేను చెప్పేది నమ్ముతావా? నాన్నా, నాకు ఉద్యోగం వచ్చిందన్నా. నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మహానుభావుడు సీఈఓ ఎక్కడ్రా? దేనికి నాన్నా? ఆయనకి థ్యాంక్స్ చెప్దామని రా. మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆయనే సీఈఓ. స్టాక్ మార్కెట్ పడిపోతావు నువ్వు నాతో ఇంత డిస్కషన్ చేస్తే. నేను చాలా బిజీ. నేను అయితే పద, ప్రూవ్ చేయి. కమ్. కాదు, లోపల పారాసిటమాల్, సారడోన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో లక్ష్మి సార్. ఎవర్రా మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్. థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చారు. ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది? నేను ఇచ్చి మర్చిపోయినా. హ్యాపీ కదా? బాగా చదువుకొని కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. నా అంత పెద్ద సీఏ కాకపోయినా మంచి సీఏ కావాలి నువ్వు. ఓకేనా? గుడ్ లక్, బయలుదేరు. సార్, అది సీఏ కాదు సార్, సిఇఓ. టెస్ట్ చేశా. ఫస్ట్ డే కదా జాబ్, టెస్ట్ చేశా. మా వాడు సేఫ్. సారీ, ఈ రోజు మిమ్మల్ని దట్స్ ఓకే. మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. నేనేం చేయాలి చెప్పండి. అలా ఏం లేదు, ఇట్స్ ఓకే. కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అడగండి. మీరు ఆ రోజు నైట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు? ఓ అద్దా, అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ ని కదా, తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను. నిజంగా దానికే అడిగారా? అవును. ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా? ఆ రోజు లిఫ్ట్ లో. ఏ లిఫ్ట్? అదే, మనం చాలా తాగాం అండ్ ఐ వాజ్ ఆల్ ఓవర్ యూ. ఆఫ్ కోర్స్. యా బేబీ. ఒరే రాత్రికి తాగుదామన్నావు కదరా? రాత్రి గురించి ఏం చెప్తా చెప్పు. రాత్రి గురించే. ఐ స్టిల్ హావ్ బాడీ పెయిన్స్ యు నో. బాడీ ఎవరికో అప్పగించేసాడు. ఈసారైనా పెరగడం తినకపోతే చాలు. ఏ అందరు చూస్తున్నారు బేబీ. సరే. అరే వీడికి మనం అంటే ఎంత ప్రేమరా, లవ్ యూ రా. రూమ్కి వచ్చాయి 2 రౌండ్లు వేద్దాం. మీరు అదా? ఏది? అందుకే ఆ రోజు నన్ను టచ్ చేయలేదు కదా. అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. అయ్యో, మీరేమో పెద్ద బ్యాట్స్మెన్ అనుకున్నానే, ఇప్పుడు పిచ్చే ఖాళీగా ఉంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నాను. చాలా పెద్ద బ్యాట్స్మెన్, కొడితే 6 అవుతాడు. లైన్ వేస్తున్నావా? వచ్చానా? కాదు, కిస్ ఒక్కటేనా? సెకండ్ స్టేజ్ కి వెళ్ళడానికి టైం ఉంది. ప్రాబ్లం? ఓవర్టేక్ చెయ్యి.
వాళ్ళు ఏదో తాగేస్తున్నట్టున్నారు, వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు, దారుణ పోయే ఎదవలు. సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్టేక్ చేస్తే. అంటే వాడిని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే వాడు సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చన్నావు, మెడికల్ షాప్ దగ్గర ఆపనా? గెట్ అవుట్ ఆఫ్ మై కార్. హలో, దిస్ ఇస్ మై కార్. రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని, ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం. సి దొరికిపోయాం రా. వన్ మిస్టేక్ అండ్ యువర్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను. ఇది 5 స్టార్ హోటలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా? ఓ యా, ప్లీజ్ కమ్ మ్యామ్, ప్లీజ్. ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. ఐ నీడ్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్. వాట్ హ్యాపెండ్? తను మీకు ఎలా పరిచయం? ఇక్కడనే, ఈ హోటల్లోనే. అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా? తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు? సారీ మేడం, తను 6 years నుంచి ఇక్కడే వెయిటర్ గా పనిచేస్తున్నాడు. నువ్వు కూడా వినాలని వెయిట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా విను. కాఫ్. సార్, ఒక వారం రోజులు ఉండనియండి సార్. మీరుండయ్యా, లగేజ్ వెళ్ళిపోద్ది. అది కాదు సార్ నా- ఏది కాదురా, ఏది కాదు. నాకు రెంట్ ఇచ్చేసానని అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను యథం చేసిన వాళ్ళు మాత్రం మీరే ఉన్నారా? పైగా రెంట్ ఇచ్చేసానని నాకు మెసేజ్ పెడతారా? నువ్వెవరు? రెంట్ ఎంత? ఉంటావా కడతావా? ఎంతో చెప్పండి. 8,000. జీవన్ సార్, 2 years కి అడ్వాన్స్ ఇచ్చే. సార్, ఓకే సార్. 2 years. నిజమా? నాతో రా. లే కృష్ణ, ఆగండి. సార్ మీరు మారంటి దగ్గర కట్టారు సార్. నాతో రండి. సార్, సార్ ఎవరు సార్ మీరు? రోడ్డుకి వచ్చేసామన్న టైంలో వచ్చి సేవ్ చేశారు సార్. ఎందుకు చేశారు సార్ ఇదంతా? అసలు ఎవరు సార్? చెప్తాను, ముందు కార్తీ. కారా? కృష్ణదాస్, కమ్. సంజయ్ మా అన్నయ్య కొడుకు. 6 ఏళ్ల క్రితం వాడు నాటిన ఒక గొప్ప ఆలోచన ఇవాళ 10,000 కోట్ల కంపెనీగా ఎదిగింది. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ విచ్ ఇస్ టేకింగ్ అవే మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ యు ఆల్ నో అబౌట్ ఇట్. ఇట్స్ క్యాన్సర్. షీ స్టెల్లా 2 సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతుంది. వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అయిన డాక్టర్ రావ్ అండ్ డాక్టర్ పీటర్ స్టెల్లాని ట్రీట్ చేసి 4 నెలలు మించి బతకదని వాళ్ళు సర్టిఫై చేసిన రిపోర్ట్స్. డాక్టర్ పీటర్, స్టెల్లా హెల్త్ కండిషన్ రైట్ నౌ ఎలా ఉండొచ్చు అంటారు? She might be dead by now. డాక్టర్ రావ్. Yeah, he's right. తను చనిపోయి ఉండొచ్చు. See, all know SR Pharma Life is trying to cure cancer for a long time. Phase 1 we have failed, then we pass. Phase 2 we have failed, then we pass. Phase 3 we have failed, and finally we passed and Stella is alive today. Yes! Let me introduce you to the inventor of this miracle drug, Dr. Sanjay Rudra, along with Stella.